న్యూస్ 81కు స్వాగతం. జైత్యాల జిల్లా కేంద్రంలోని వివేకానంద మినీ స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ సత్యప్రసాద్, న్యాయమూర్తి నారాయణ, ఆర్డీఓ మధుసూదన్, డిఎంఎండ్హెచ్ఓ ప్రదీప్ కుమార్, డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ శ్రీనివాస్, ఉమెన్ వెల్ఫేర్ ఆఫీసర్ నరేష్, డాక్టర్లు అర్చన, స్వాతి, శిశు సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాస్, సామాజిక కార్యకర్త తౌడు రామచంద్రం, యోగా గురుజీలు ఊటూరి చంద్రశేఖర్, వంగల భాస్కరాచారి, గంప ప్రసాద్, గంప ప్రదీప్, ఉప్పుగండ్ల రమణయ్య, ఊటూరి గౌరీశంకర్, మేడిశెట్టి రమేష్, ఆయుష్ సభ్యులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. Wonderful. ముఖ్యాలను మనం రెడ్డి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందరూ పూర్తిగా సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. తల వెనుకకు, చేతులు ముందుకు, ఈ నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ తగ్గిందని ఉంటాయి. నోడల్ ఆఫీసర్ మేడంను 2 నిమిషాలు క్లుప్తంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఆయుష్ డిపార్ట్మెంట్ వేదికను అలంకరించిన పెద్దలకి అండ్ ఇక్కడికి యోగా డే సందర్భంగా చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు. నేను డాక్టర్ అనితారెడ్డి, నోడల్ ఆఫీసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ అండి. సో ఈరోజు మనము 11th ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అంటే ఒక 10 years కంప్లీట్ అయిందని దశాబ్ది ఉత్సవాలు. యోగా వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడే మన అందరికీ ప్రతి ఒక్కరు వివరించారు. అండ్ నుంచి 1 Earth 1 Health అనే స్లోగన్ తో ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి గ్రామంలో ప్రతి 2, 3, 5, 6, 7, 8. Excellent. Relax. So, బాడీ ఫ్లెక్సిబిలిటీగా, అంటే మనం నార్మల్గా మనం డైలీ యోగా చేయము, ఎక్సర్సైజ్ చేయము, అట్లీస్ట్ ప్రాణాయామాలు కూడా చేయము, కొందరైతే వాకింగ్ కూడా చేయరు. సో ఏదైతే మన బాడీలో డస్ట్, అంటే మనం ఏదైతే డస్ట్బిన్లో పడేస్తుంటాం అలాంటి బాడీలో మనకు కొన్ని కాళ్ళు ఒకటి ముందుకేసేస్తాం, ఇంకా 2 చేతులు బ్యాక్ పెట్టేసుకొని కొద్దిసేపు రిలాక్స్ అవుతాం. మన మార్పులను గమనిస్తూ పోవాలి. స్థిరంగా సుఖంగా చేయడమే ఆసనం. సో మార్పులు గమనించాలి. పక్క వాళ్ళు ఏం చేస్తారు, లెఫ్ట్ హ్యాండ్ రిలాక్స్ వచ్చి బ్యాక్, రైట్ హ్యాండ్ గాలి తీసుకుని పైకి మెల్లిగా గాలి స్కిప్ చేసి, వీలైన వాళ్ళు యాంకిల్ పట్టుకోండి, లేదా కప్పు మధ్య పర్లేదు. సో ఈ విధంగా కూడా మనము ఆల్టర్నేటివ్గా చేసేసి రిలాక్స్ అవుతాం. సో ఇప్పుడు ప్రాబ్లమ్స్ చాలా మటుకు సాల్వ్ అవుతాయి ఈ ఆసనంతో. ఓకే, తర్వాత పశ్చిమోత్తానాసన్. 2 కాళ్ళు ముందు చాచి పెట్టేస్తాం, 2 చేతులు దండాసనంలో పక్కన ఉంటాయి. రెండు చేతులు పక్కన పెట్టేసుకుంటూ బాడీ పక్కన రావాల్సిందిగా కోరుతున్నాను. మరియు ఆర్యో గారిని వేదికను అలంకరించవలసిందిగా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సంత గౌతమ్ రెడ్డి గారిని వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాను. మరియు కార్యదర్శి టి సూర్యం గారిని వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాను. యోగా గురువులందరూ కూడా వేదిక వద్దకు రావచ్చు. మరియు కార్యదర్శి పెద్దగారు గారు, ఆర్తోడ శ్రీనివాస్ గారు, హేమంత్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను.
సమస్యలు ఉన్న వాళ్ళు నార్మల్ గా కూర్చోండి, మిగతా వాళ్ళు వజ్రాసనంలో కూర్చోండి. కూర్చోండి. ఓకే, మండుకాసన పొజిషన్. మండుకాసన జెంట్స్ ఏం చేస్తారంటే టోస్ క్లోజ్ చేసి ఆఫ్టర్ 4 ఫింగర్స్ క్లోజ్ చేయండి. ఓకేనా, ఇలా పిడికిలిగా బిగించండి. అండ్ లేడీస్ అయితే చేతిలో చేతి ఈ విధంగా జోడించండి. ఓకే, స్పాయిన్ స్ట్రైట్ ఉన్నాయి. మోర్ చేతులు బెండ్ అవ్వకుండా చేయండి. సూపర్, 1 బ్రీతింగ్ అవుట్ చేయాలి. 2 3 4 ఎక్సలెంట్. యాంటీ క్లాక్ వైజ్ అది రివర్స్ చేయాలి. 3 4 5 6 7 8. Excellent. Relax. Okay. And now simple గా మీకు ఎక్స్పోజర్ మనం నార్మల్ గా క్లాపింగ్ కొడితే పీరియడ్ క్లాప్ కావాలండి. సౌండ్ లౌడ్ గా ఉండాలి. ఎక్సలెంట్. అగైన్ టు టైం. హలో లిసన్. మీ అరచేతులు 2 అరచేతులు అనేది జాయిన్ అవ్వాలి. ఇలా క్లాపింగ్ కాదండి, బతుకమ్మ ఆడట్లేదు మనం, ఇలా కొట్టాలి క్లాపింగ్. సర్వాంగాసన్. ఎన్నో ఉపయోగాలున్న ఈ ఆసనాలను ఈ పెద్దలందరూ కూడా తమ గ్రామాలలో నిర్వర్తించుకొని వాళ్ళ సేవలను ఉపయోగించుకోవాలని నేను నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి యోగా డేని మేము ఇంత ఎత్తున లాస్ట్ టైం చేస్తుంటాను. నేను ఫస్ట్ టైం జగిత్యాల డిస్ట్రిక్ట్ లో పార్టిసిపేట్ చేస్తున్నాను. ఈ యోగా డేని సక్సెస్ఫుల్ గా చేసినందుకు ఐఎమ్ రియల్లీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి. నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళకు ధన్యవాదాలు. అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు క్లియర్గా చెప్పారు మనకు ఆయుష్ డాక్టర్ గారు, యోగా వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగం అండి. పిల్లలకు యోగా చేస్తే వాళ్ళకి ఏకాగ్రత పెరుగుతుంది, వాళ్ళ అభివృద్ధిలోకి వస్తారు. అదేవిధంగా పెద్దలు చేస్తే వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రెస్ అనేది తగ్గి ముఖ్యంగా బీపీ షుగర్ రాకుండా చాలా ఆరోగ్యంగా ఉంటారు. వృద్ధులకైతే ఇది సమతుల్యాన్ని ఏర్పడుతుంది, కింద పడకుండా ఇంజురీస్ కాకుండా వారు కూడా ఆరోగ్యంగా ఉంటారు. యోగా అనేది ప్రతి ఒక్కరికి ముఖ్యమండి, దయచేసి గమనించండి. మనం ఈ యొక్క యోగా దినోత్సవం రోజు ఇక్కడికి వచ్చి యోగా చేసుకుంటున్నాం. అలా కాకుండా చిన్నవి మనం చేయగలిగేటి అన్ని చేసుకుంటే ఇది మన ఆరోగ్యానికి చాలా ముఖ్యం. మన జీవితంలో ఒక భాగంగా యోగాని చేసుకోవాలి, అప్పుడే మన జీవితానికి సాఫల్యం ఉంటుంది. దయచేసి అందరూ గమనించండి. తద్వారా ముఖ్యంగా జీవన శైలిలో శైలి ద్వారా వచ్చేటువంటి వ్యాధులు, బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, గుండె జబ్బులు కావచ్చు, ఇట్లా ఇతరత్ర వ్యాధులన్నీ కూడా రాకుండా కాపాడుకుంటాము. అదేవిధంగా మన శారీరకం దృఢత్వం అయిపోయి ఈ బ్యాక్ పెయిన్స్ కావచ్చు, సర్వైకల్ స్పాండిలోసిస్ కావచ్చు, ఇలాంటి వ్యాధులు కూడా రావు. ఇవందరూ గమనించి దయచేసి ఇది మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలని సందర్భంగా ప్రతి ఒక్కరికి కోరుతున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. కాబట్టి అందువల్ల నేను కొంచెం ముందుకు వెళ్తున్నాను. మరి ఈరోజు జూన్ 21, 2025 అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి చాలామంది కూడా చక్కగా మాట్లాడారు. కాబట్టి మరి ఆరోగ్యం యోగా ద్వారా ఆరోగ్యం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఈరోజు కాకుండా ఈరోజు యోగా దినం ఈరోజు చెప్తున్నారు వాళ్ళందరూ, అలా కాకుండా మనం ప్రతిరోజు మన ఇంట్లో కానీ చక్కగా అందరూ చేసుకుంటే మనం ఆరోగ్యం హ్యాపీగా ఉంటాము. మరి ఎంతో ప్రెజర్ ఉంటుంది ఒత్తిడి వల్ల. నిజంగా చెప్పాలంటే మాకు కూడా ఎంతో ప్రెజర్ ఉంటుంది. మళ్ళీ మాకు ముఖ్యంగా జడ్జిలు కూడా పొద్దున్న రోగాలు వస్తుంటాయి, డయాబెటిక్ కానీ, బ్యాక్ పెయిన్స్ కానీ.
అలా కాకుండా మేము కూడా అప్పుడప్పుడు అందరికీ కూడా. తర్వాత సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అందరూ కూడా చాలా క్లియర్గా మాట్లాడడం జరిగింది, యోగా గురువులు కానీ ఎక్స్పర్ట్స్ కానీ అందరూ కూడా. సో నేను చాలా క్లుప్తంగా ఒక 2 విషయాలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. అందరికీ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి కూడా మనము మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే దాకా ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎవరికో మీద ప్రాబ్లం ఉంటుంది. ప్రాబ్లం లేకపోతే మనిషి ఉంటాడు. అందరూ కూడా మాకే చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయని దీంట్లో చాలా మంది ఉంటాం. అవన్నీ కూడా ఏదో ఒక రోజు మనకి హెల్త్ ప్రాబ్లం వచ్చే రోజు ఆగిపోతాయి. తర్వాత మనకు ఒకటే ఒక ప్రాబ్లం ఉంటుంది, హెల్త్ ప్రాబ్లం ఒకటే ఉంటుంది. ఇంక అన్ని ప్రాబ్లమ్స్ కనిపించవు. అప్పటిదాకా మనకు అన్ని ప్రాబ్లమ్సే కనిపిస్తాయి. హెల్త్ పాడైన తర్వాత ఓన్లీ హెల్తే కనిపిస్తుంది. ఇంకా అప్పటిదాకా మనకి ఏం కనిపించదు. సో దట్ ఈస్ ఇంపార్టెంట్ ఆఫ్ హెల్త్. దీనికి సంబంధించి ఇలాంటి రిగ్రెట్స్ అని అవ్వకూడదు అనుకుంటే మనకి పరిపూర్ణంగా చివరిదాకా మనం జీవించాలనుకున్నా కూడా ఫిట్నెస్ మీద మనం చాలా కాన్సన్ట్రేట్ చేయాలి. ఒకప్పుడు మనం చేస్తుంటే లేకపోతే కట్టెలు కొట్టుకొని చేస్తూ ఉంటుంటే అప్పుడు వేరేగా ఫిట్నెస్ యోగాలు అవసరం లేకపోతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 90% మనందరం కూడా కూర్చొని చేసే జాబ్లు ఉన్నాయి కాబట్టి మనకి ఫిట్నెస్ మీద స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు 20-25 ఏళ్ళు 30 ఏళ్ళు మన యావరేజ్ మనం జీవించే టైం ఉండేది. ఒకప్పుడు 100 ఏళ్ళ క్రితం 150 ఏళ్ళ క్రితం. ఇప్పుడు అది 75, 78, 80 ఏళ్ళ దాకా మనం తీసుకొని రావడం. ఏజ్ అయితే పెంచుకోగలిగామని చెప్పి ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మనం పెంచుకోగలిగామా. ఒకప్పుడు ఏంటంటే 30 ఏళ్ళకి మనం ఉన్నా కూడా